ఇక పింఛన్దారుల కోసానికని చెప్పి తెలంగాణ సర్కారు ఒక బంబాడు ధమాకా దుమ్ము దులిపి ఆడతాం చెప్పింది. ఈ మాట ఎట్లున్నదయ్యా అంటే నోట్ల చక్కెర తేనె బెల్లం నీళ్ళు కలిపి పోసినట్టే ఉన్నది. మరి పింఛన్దారుల కోసానికని చెప్పి పైసలను అంటే పెంచేటట్టుగా తెలంగాణ సర్కారు ఆలోచనలు చేస్తున్నదట. మరి రేవంత్ రెడ్డి సారు కొత్తగా తీసుకొస్తున్నటువంటి చేసినటువంటి ఆలోచన ఏందో పింఛన్దారుల కోసానికని తీసుకొచ్చినా మీకు దండం పెడితే ఆర్త మొత్తం పురాగా చూడుండ్రి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడ్డప్పటి సంది ఎన్నికల హామీలల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసుకునే దిశగా ముందరికి పోతున్నదయ్యా. ఇక సర్కారు రాగానే మహిళలకు పిరిల బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకంతో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఫ్యామిలీకి సన్న బియ్యం పంపిణీ చేస్తదన్న ముచ్చట ఇచ్చిన హామీ గురించి మనందరికీ తెలిసిన ముచ్చటనే. ఇక వీటన్నిటి కోసానికని అమలు చేసే దిశగా అడుగులు కూడా తెలంగాణ సర్కారు ఎత్తున్నది. అయితే ఇంతనే కాకుండా అనేక పథకాలను కూడా ప్రవేశపెట్టింది రేవంత్ రెడ్డి సర్కారు. చేయూత పథకం కింద వివిధ వర్గాలకు చెందినటువంటి వాళ్లకు దగ్గర 4,000 రూపాయలను అందియాలని చెప్పి ఆలోచన చేస్తున్నది రాష్ట్ర సర్కారు. ఈ ముచ్చటను ఎన్నికల టైంలలో కూడా ప్రకటిక చేసింది. ఇక ఆ విధంగానే పింఛన్ పెంపునకు కూడా రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమైనట్టుగా తెలుస్తున్నదయ్యా. ఇక ఈ మేరకు ఆసరా పింఛన్లను 4,000కు, దివ్యాంగుల పెన్షన్లను 4,000 నుంచి 6,000కు పెంచబోతున్నట్టుగా తెలుస్తున్నది. ఇక దీని మీద తొందరలోనే రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుపోతుందన్న సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ అయ్యి ఎత్తున్నది. ఇక ఈ లెక్క ప్రకారం 2024 సామాజిక సర్వే లెక్కల ప్రకారం తెలంగాణలో తెలిసిన ముచ్చట ఏందయ్యా అంటే 42.7 లక్షల మందికి మొత్తంగా పింఛను లబ్ధిదారులు ఉన్నట్టు ఎరకబట్టిండ్రు. ఆసరా పథకం కింద ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్, బోధకాలు, వ్యాధిగ్రస్తులు ఇక ఇసొంటోళ్లకు చాలా మందికి ఆర్థిక సహాయాన్ని అందియబోతున్నారట. ఇక వృద్ధులతో పాటు వేరే వాళ్ళకు కూడా దగ్గర 2,016 రూపాయలు ఇస్తుండగా దివ్యాంగులకు 4,016 రూపాయలను ఇస్తున్నది తెలంగాణ సర్కారు. ఇక వీటిని కూడా తొందరలోనే పెంచేందుకు రేవంత్ రెడ్డి సర్కారు రెడీ అయ్యిందయ్యా. ఏదేమైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు చెప్పిన ఈ మాటకు మాత్రం ప్రతి ఒక్కరూ తారీఫ్ చేసుకుంటా కితాబులు ఇచ్చుకుంటా సాపట్లు కొట్టబట్టిన రయ్య సంబురంలా.